వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ బైపోల్ కూడా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే తరువాయి. అయితే పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టినాయి. ఈరోజు జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఎవరైతే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారో ఆయన భార్య మాగంటి సునీతకే టికెట్ ఖరారు చేస్తూ ప్రకటించడం జరిగింది. టికెట్ అభ్యర్థిని ప్రకటించడమే కాదు, కీలక నాయకులతోని కేసీఆర్ కీలక నాయకులందరితోని సమావేశమై జూబ్లీహిల్స్ బైపోల్ను మంచి టాస్క్గా తీసుకొని ఖచ్చితంగా గెలవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. మనం చూస్తే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. దీనికి సంబంధించి కేసీఆర్ మనం చూడొచ్చు. ఇక్కడ కేసీఆర్ కీలక నాయకులందరినీ పిలిపించుకొని ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వీళ్ళతో మీటింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హరీష్ రావు, అట్లాగే కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పద్మారావు, అట్లే మహమూద్ అలీ, వీళ్ళందరూ ఈ కీలక నాయకులందరూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహరచన ముందే స్టార్ట్ చేసింది. అంటే బరిలోకి ముందే దిగిందని చెప్పవచ్చు అభ్యర్థిని ప్రకటించడం ద్వారా. మరి ఆ పార్టీ వరుసగా ఓడిపోతూ వస్తూ ఉన్నది. మనం చూస్తే కంటోన్మెంట్ బైపోల్ కావచ్చు, అట్లాగే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లా వరుస ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తన సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటుందా? మాగంటి సునీతకు టికెట్ అభ్యర్థిగా ప్రకటించడం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే 2 మంత్రులను ఇన్ఛార్జ్గా పెట్టింది. ఇక్కడ అట్లాగే వివేక్ ఎవరైతే ఉన్నారో మంత్రి, వివేక్తో పాటు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్, ఇంకా మిగతా నాయకులు కూడా ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ బైపోల్ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళంతా తరోగా ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారో చూద్దాం. జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్ ఇచ్చేసింది మాగంటి సునీత. నెక్స్ట్ కాంగ్రెస్లో 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకరు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్. అయితే మొన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా నాకెందుకు ఇవ్వరు, నాకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలి, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి, హైదరాబాద్కు మంత్రి లేరు కాబట్టి జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వరని మాజీ మంత్రి ఎవరైతే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారో, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఆయన కూడా పార్టీని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న గ్రౌండ్ రియాలిటీ కనుక చూస్తున్నట్టయితే మనకు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ వీళ్ళిద్దరు పేర్లు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ 2 పేర్లలో కూడా నవీన్ యాదవ్ పేరు ఈ 2 రోజుల్లో కొంచెం ఎక్కువ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాయకులతో పాటు ఆయన కూడా వెళ్ళడం, ఇతర పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చడం కావచ్చు, నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పవచ్చు. అట్లాగే బీజేపీ కనుక చూస్తే బీజేపీ గతంలో కంటెస్ట్ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి ఉన్నాడు కదా, లంకల దీపక్ రెడ్డి వైపే ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏంటంటే ఇటీవల ఏ కార్యక్రమం జరిగినా కానీ, ఇక్కడ ఉన్నాడు చూడండి, ఏ కార్యక్రమం జరిగినా మంత్రులతోని నవీన్ యాదవ్ వాళ్ళతో పాటే ఉంటున్నాడు. అజారుద్దీన్కు మళ్ళీ టికెట్ ఇస్తారని అనుకున్నారు, కానీ కాకపోతే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత ఆయన రేస్లో నుంచి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటే, నవీన్ యాదవ్ మాత్రం అన్ని కార్యక్రమాల్లో ఇటు మంత్రులతో పాటు కలిసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఇటీవల బీజేపీలో కూడా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా. తాజాగానే ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో సమావేశం జరిగితే రఘునందన్ రావు, పాయల్ శంకర్,
అట్లాగే చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావు, లంకల దీపక్ రెడ్డి, మిగతా నాయకులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లంకల దీపక్ రెడ్డి ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన వైపు ఆయన అభ్యర్థిత్వాన్నే బీజేపీ అధిష్టానం ఫైనలైజ్ చేసే అవకాశం ఉన్నట్టు కల్పిస్తూ ఉంది. మొత్తానికి అభ్యర్థుల ప్రకటన అయితే షురువైంది బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతోనే. ఈరోజు దీనికి సంబంధించి మన 3 పార్టీలు ఎట్లా కథన రంగంలో బైపోల్లో ఎట్లాంటి సత్తా చూపించి ప్రజల ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల విశ్వాసం ఏ పార్టీ మద్దతు కూడగట్టుకుని వెళ్తుంది, ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారో చూడాలి. నిజానికి 3 పార్టీలకు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటి ఎన్నికని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మీద, అధికార కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. మళ్ళీ మేము రాణించగలం, త్వరలో రాబోయేది మా గవర్నమెంటే అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో విజయం సాధించాలి, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ అధికార కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ పని లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఎక్కడా గెలవదు, కాంగ్రెసే ఇంకొక 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఈ ఏదైతే 2 ఏళ్ళు ఉందో దాదాపు 20 నెలల పరిపాలన ఏదైతే ఉందో ఈ పరిపాలనకు ఈ జూబ్లీ హిల్స్ బైపోలే రెఫరెండంగా మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రజలు మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించారు కాబట్టి మా పాలన బాగుంది, మా ప్రజాపాలన బాగుంది అని చెప్పాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బైపోల్ గెలవాలి. 2 పార్టీలు రాష్ట్రాన్ని మొదటి నుంచి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ఈ 2 పార్టీలే కాబట్టి ఈ 2 పార్టీలు కాదు, ప్రత్యామ్నాయంగా మమ్మల్ని మా వైపు చూడండి, మేమే త్వరలో అధికారంలోకి రాబోయేది మేమే, బీజేపీ మాత్రమే, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పాలంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో సత్తా చాటి విజయం సాధించాల్సిన అవసరం 3 పార్టీలకు ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత కూడా జాగృతి తరఫున తన ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే చర్చ జరిగింది. కానీ దాని మీద ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాకపోయినప్పటికీ ఆమె జాగృతి తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనేది చర్చ జరిగింది. నిజంగా అట్లాంటి ప్రయత్నమే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం. కవితకు కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచే బయటకు వచ్చింది కాబట్టి ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అట్లాగే బీసీలకు సంబంధించి బీసీ రాజ్యాధికార పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి తీన్మార్ మల్లన్న కూడా తన పార్టీ తరఫున ఒక అభ్యర్థిని ఎవరన్నా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. మొత్తానికి జూబ్లీ హిల్స్ బైపోల్ అయితే కథన రంగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మీరు కూడా కామెంట్ చేయండి. ఏ పార్టీ ఏ అభ్యర్థిని పెడితే గెలిచే అవకాశాలు ఉంటాయో కింద కామెంట్ చేయండి.